దేశం మొత్తం కూడా ఆ పరమశివుని నామస్మరణతో మారుమోగుతుంది. ఇవాళ శివరాత్రి. ఈ శివరాత్రి అనేది హిందువులకి అతిపెద్ద పండుగ. సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి ఆ శివయ్య తండ్రి ఆశీస్సుల కోసం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జాగారాలు చేసి మరి పూజలు చేసి ఆయన కృపకి అందరూ కూడా ఆయన ఆశీస్సుల కోసం పూజలు చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా శివభక్తులకి శివాలయాల్లో చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు చేపట్టాం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా మా అధికారులందరినీ అలర్ట్ చేశాం. అధికారులందరూ చక్కటి హిందూ భక్తుల మనోభావాలకి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా శివాలయాల్లో చేయటం వల్ల ఇవాళ అత్యంత ఆనందోత్సవాలతో ఆ శివయ్య పూజలు చేస్తూ ఉన్నారు. అన్ని శివాలయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు బాలా గారి ఇక్కడ ఈ శివాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి పాత శివాలయం. దీనికి అందరూ కూడా మా పార్టీ మా నాయకులు, ఈ శివాలయం డైరెక్టర్లు, కమిటీ అందరూ కూడా వచ్చి భక్తులకి సేవ చేస్తూ ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు రేపు పొద్దున వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రి జాగరణ, రాత్రికి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్న ఈ తరుణంలో అటు పోలీస్ శాఖ కానీ ఇటు ఎండోమెంట్ కానీ అందరం కూడా అలర్ట్గా ఉన్నాం. అట్లాగే మా కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సేవ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలందరికీ మా ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో మనందరం బాగుండాలి, అందరికీ ఆయురారోగ్యాలు బాగుండాలి, అందరూ కూడా అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో ఆయన ఆశీస్సులతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.